మహనీయులు ఇచ్చిన స్ఫూర్తితో సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రాజ్యాంగమే ఈ దేశానికి, ప్రజలకు రక్ష అన్నారు. వికారాబాద్ లో నిర్వహించిన అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే కాలయ్య యాదయ్య. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు గడ్డం ప్రసాద్. సామాజిక మార్పుకు కారణమైన బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మనిచ్చింది ఏప్రిల్ నెలలోనే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబావాడలో తల్లిదండ్రులు రామ్జీ మలోజీ సాక్వాల్ భీమాబాయిలకు జన్మించారు. వారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు సమాజాన్ని కదిలించారు. సమాజంతో పాటు రాజ్యమే కదిలింది. అంబేద్కర్ రాజ్యాంగమై నిలిచాడు. స్వాతంత్ర భారతదేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. దాంతో దేశానికి రాజ్యాంగ రచన బాధ్యతలను ఆయనకు మన తొలి ప్రధాని నెహ్రూ గారు అప్పగించారు. భారత రాజ్యాంగ పరిషత్ నియమించిన రాజ్యాంగ సంఘానికి అంబేద్కర్ గారు అధ్యక్షునిగా నియమించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. దేశానికి స్వాతంత్రం భిక్ష గాంధీదైతే సుపరిపాలన సజావుగా జరగడానికి, దేశ పౌరులను శాంతిపూర్వకంగా తాకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.